ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి టీడీపీ జనసేన మధ్య బంధంపై మరోసారి చర్చ మొదలైంది. అగ్రనేతలు పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్నారా? పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయా? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం, తాజాగా అమరావతిలో కీలక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవటానికి కారణం ఏంటి? మరోవైపు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ కూడా కూటమి సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతోందా? ఈ పరిణామాలన్నీ నిజంగానే టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతుందనే సంకేతాలా? ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక పరిణామాలేనా? టీడీపీ జనసేన బంధం బలమైన కూటమిగానే కొనసాగుతుందా, లేక బయటకు కనిపించే ఐక్యత వెనుక అంతర్గతంగా దూరం పెరుగుతోందా? లెట్స్ వాచ్. గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు కూటమి ఐక్యతపై అనేక సందేహాలకు తావిస్తోంది. పవన్ కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి కూడా దూరంగా ఉన్నారు. అదే రోజు విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలోనూ సోషల్ మీడియాలో సైతం రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాలన్న ఆకాంక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు వ్యక్తం చేశారు. అయితే కూటమి అగ్రనాయకత్వం స్థాయిలో ఉన్న సమన్వయం క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తోందా అన్నదే ఇప్పుడు ప్రధాన రాజకీయ ప్రశ్నగా మారింది. జనసేన శ్రేణుల్లో తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి ఉందనే చర్చ వినబడుతోంది. అదే సమయంలో టీడీపీ కేడర్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తల కంటే పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కొంత అసహనానికి కారణమవుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ రెండు వైపుల అసంతృప్తికి సోషల్ మీడియా వేదికలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర విమర్శలు ఆరోపణలు పెరగడం, వ్యక్తిగత అంశాలు కూడా కూటమి రాజకీయాల చర్చగా మారడం కూటమికి ఇబ్బందిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నందమూరి తారక రామారావును నాగబాబు కుటుంబానికి సంబంధించిన సినిమా వ్యవహారంలో ట్రోల్ చేశారన్న వివాదం ఈ సందర్భంగా సోషల్ మీడియాలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కూడా కూటమి కేడర్లో ఉన్న భావోద్వేగాలను బయటపెట్టిన అంశాలుగా రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు. ఒంగోలు రాజకీయ పరిణామాలు మరో కోణాన్ని చూపించాయి. టీడీపీ జనసేన నాయకుల మధ్య విభేదాలు, బహిరంగ ఆరోపణలు సవాళ్ల స్థాయికి చేరడం స్థానిక స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం ఎంత సున్నితంగా ఉందో చూపించే పరిణామంగా మారింది. అయితే ఇవన్నీ కూటమి విడిపోయే దిశగా వెళుతోందని అర్థం చేసుకోవడం మాత్రం తొందరపాటు అవుతుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. కూటమికి ప్రస్తుతం అధికార ప్రయోజనం మాత్రమే కాకుండా ఇరు పార్టీలకు రాజకీయంగా పరస్పర అవసరం కూడా ఉంది. టీడీపీకి జనసేన మద్దతు కీలకం కాగా, జనసేనకు టీడీపీతో ఉన్న రాజకీయ భాగస్వామ్యం రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించేందుకు కీలకంగా మారిందని అంటున్నారు. అయితే రాజకీయ భాగస్వామ్యం కొనసాగాలంటే కేవలం అగ్రనేతల మధ్య సాన్నిహిత్యం మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలోనే ఇప్పుడు కూటమి ముందున్న అసలు సవాలు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని కేబినెట్ సమావేశాలకు, కొన్ని కలెక్టర్ల సమావేశాలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు కూడా రాజకీయంగా చర్చకొస్తున్నాయి. వీటికి వ్యక్తిగత పరిపాలనా కారణాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ పరిశీలకులు మాత్రం దీన్ని ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో పవన్ పాత్రతో ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా కూటమి నేతలు ఒకే వేదికపై కనిపించినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావనకు ఎక్కువ ప్రాధాన్యత రావడం, చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావన లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ మంత్రి పొంగూరు నారాయణ ఆహ్వానించారు. అదే సమయంలో విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి పవన్ హాజరు కావడంతో రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోంది అనే సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమరావతి ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు కొనసాగుతోన్న సమయంలో ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజున జరగడం మాత్రం అనేక ఊహాగానాలకు అవకాశం కల్పించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ జనసేన మధ్య బంధం నిజంగా బలహీనపడుతోందా, లేక అధికార కూటమిలో సహజంగా వచ్చే స్థానిక స్థాయి విభేదాలనే రాజకీయంగా పెద్దదిగా చూపిస్తున్నారా? రానున్న రోజుల్లో టీడీపీ జనసేన అగ్రనాయకత్వం తమ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారు? స్థానిక స్థాయి విభేదాలను ఎలా పరిష్కరిస్తారు? కూటమి ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తారు అన్నదే కీలకంగా మారుతోంది. ప్రస్తుతం బయటకు కనిపిస్తున్నది ఐక్యతే అయినా లోపల పెరుగుతున్న అసంతృప్తికి సమయానికి పరిష్కారం చూపకపోతే ఈ చిన్న విభేదాలే భవిష్యత్తులో పెద్ద రాజకీయ సమస్యలుగా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు రాజకీయ మేధావులు.